రైట్. ఓపెన్‌గా మాట్లాడుకుంటే ఆహ్, కి సంబంధించి కండోమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది భార్యాభర్తల మధ్య గావచ్చు, ప్రేమికుల మధ్య గావచ్చు, లేదు అని అనుకుంటే చాలా మంది యువత వీటిల దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో, అక్కడ గూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వితౌట్ కండోమ్ చేయడం వలన సుఖ వ్యాధులనేవి వస్తాయి. ముఖ్యంగా హెచ్ఐవి వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వాలు గూడా ఎన్నో రకాల హెచ్చరికలు చేస్తూ ఉంటాయి. ఎన్నో రకాల అడ్వర్టైజ్‌మెంట్స్ చేస్తూ ఉంటాయి. పులిరాజా అనే యాడ్‌ని మనం చూస్తూ ఉంటాము ప్రతి చోట గూడాను. సో, ఇది వచ్చిందంటే మాత్రము జీవితాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ వచ్చిన వ్యక్తే కాదు తనతో పాటు తన భార్య, పిల్లలు వీళ్ళందరూ గూడా హెచ్ఐవి బారిన పడితే మాత్రం ఆ కుటుంబమే వెలివేయాల్సిన పరిస్థితులు చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడిప్పుడు హెచ్ఐవికి సంబంధించిన వ్యాక్సిన్స్ వస్తూ ఉన్నాయి. కొంచెం పర్వాలేదు ప్రజల మధ్య తిరగొచ్చు. వాళ్ళని దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. కలుపుకోవచ్చు. బట్ సెక్సువల్ రిలేషన్ అనేది మాత్రం వీళ్ళతో కుదరదు అనేది వాళ్ళ మీద ఒక అభ్యంతరం అనేది వస్తుంది. సో, ఇంత బాధ ఎందుకు పడాలి? ముందే మనము బయటికి వెళ్ళినప్పుడు లేదా ఎవరితోనైనా కలవాలి అని అనుకునేటప్పుడు ఆహ్, ముఖ్యంగా వీటిల దగ్గరికెళ్ళేటప్పుడు ఎవరు ఎంతమందితో కలిసారు ఏంటి అనే ఒక ఇది ఉండదు గాబట్టి ఫస్ట్ చేసినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ ప్రికాషన్స్ చెప్తూ ఉంటారు. కండోమ్ యూజ్ చేయండి అని పదే పదే చెప్తూ ఉంటారు. సో, అయినప్పటికీ గూడా అసలు దాన్ని పక్కన పెట్టేసేసి డైరెక్ట్‌గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దాని వలన హెచ్ఐవి బారిన పడుతూ ఉన్నారు అనేక మంది యువత ఇప్పటికీ గూడా సర్వేస్ అవే చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ గూడా సంవత్సరానికి ఏడాదికి ఒక్కసారి హెచ్ఐవి డే రోజు మాత్రమే చర్చించుకుంటూ ఉంటాం. బట్ రెగ్యులర్‌గా యువత దీని బారిన పడుతోంది. అయితే ఇప్పటి వరకు గూడా దీనికి సంబంధించి మీరందరూ గూడా రకరకాల ఫ్లేవర్డ్ కండోమ్స్ గురించి వినుంటారు. చాక్లేట్ ఫ్లేవర్, రోజ్ ఫ్లేవర్ అలాగే రకరకాల వాటిల్లోనే అనేక రకాల మోడల్స్. అది అంటే తృప్తినివ్వడానికి ఒకలా ఉండే కండోమ్స్ ఇలా రకరకాలున్నాయి వాటిల్లోని. ఆ డాక్టర్స్ వాళ్ళ ఇష్టాన్ని, కోరికలను బట్టి గూడా ఇన్ని రకాలున్నాయి. మీకేది గావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అని జెప్పేసి గూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ముందు ప్రివెన్షన్ ఇంపార్టెంట్ గాబట్టి, సుఖపడే ముందు మనం సుఖ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి గాబట్టి. అయితే మీకు తెలిసిన కాండోమ్స్ అవి. బట్ ఇప్పుడు మాత్రము కొత్త కాండోమ్స్ ఆహ్, వ కనుగొన్నారు. ఎస్‌టిఐ అనే కాండోమ్స్‌నైతే బ్రిటన్‌కి సంబంధించిన పాఠశాల విద్యార్థులు కనుగొన్నారు. సో, ఇప్పుడు ఈ న్యూస్ చెప్పడానికి గల రీజన్ గూడా అదే. అంటే స్కూల్ పిల్లల్లో గూడా ఎంత చక్కటి అవగాహన ఉంది. అనేది ఎంత ఇంపార్టెంటో అంత ప్రమాదకరం గూడాను. సో, ఇవి పిల్లలకి ముందు నుంచి దీని మీద కొంత అవగాహన ఉంటే ప్రమాదాలను గూడా మనం అరికట్టొచ్చు. సో, స్కూల్ పిల్లలు ముగ్గురు పాఠశాల విద్యార్థులు వినూత్నమైన ఆలోచన అయితే చేశారు. ఆ కలర్ కాండోమ్స్‌నైతే వాళ్ళు ఇన్వెంట్ చేశారు. ఈ ఇన్వెన్షన్‌లోనేంటంటే ఆ కాండోమ్స్ తాలూకా స్పెషాలిటీ ఏంటి అనేది మనం చెప్పుకుందాం. ఈ ఇవేం జరుగుతాయంటే మనం జనరల్‌గా ఆహ్, పార్టిసిపేట్ చేసేటప్పుడు దాన్ని పెట్టేస్తాము, తీసేస్తారు అయిపోతుంది. దాన్నేం చెక్ జేసుకోం మనం. బట్ ఇవేంటంటే అవతల మనం పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తిలో గాని, యువతలున్న వ్యక్తిలో గాని ఏదైనా ఒక వైరస్ గాని, లేదా వాళ్ళకేమైనా ముందర ఏమైనా ఒకవేళ వ్యాధులేమైనా ఉన్నా గాని, ఆ కాండోమ్ అనేదేంటంటే పార్టిసిపేట్ చెయ్యాలి అనుకున్నప్పుడు లేదా జస్ట్ మనం వాళ్ళని టచ్ చేసినప్పుడు గాని, ఇంటర్ కోర్స్ చేసినప్పుడు గాని దాని కలర్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. సో, ఆ కలర్ చేంజ్ అవ్వడం వలన వాళ్ళకి ఏ వ్యాధి ఉంది, వీళ్ళకేదో డిసీజ్ ఉంది అని చెప్పేసి మనకొక అవగాహన వచ్చేస్తుంది. సో, వెంటనే డాక్టర్ దగ్గరికెళ్తాము. అప్పటికి కాండోమ్ ఉంటుంది కాబట్టి మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే దాని రంగు మారుతుంది. ఆహ్, వెంటనే మీరు డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవతల వ్యక్తికి ఎలాంటి వ్యాధి ఉంది అనే అవగాహన కూడా మనకి వెంటనే వచ్చేస్తుంది. ఏవో టెస్టులు చేస్తేనో లేపోతే కొన్నాళ్ళు పోతే హెచ్ఐవి వచ్చిందనో, ఎన్నో కొన్ని రోజులు పోతేనో అట్లా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే మనం మళ్ళా దీనికి ఏదో టెస్టులు చేసుకోవాలి, వెళ్లి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, యూరిన్ టెస్ట్ చేసుకోవాలి, ఏమైనా నాకు ఏదైనా వచ్చిందేమో, ఏదైనా అంటుకుందేమో ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండాను ఈ కండోమ్స్ ఏంటంటే శరీరంలోని బాక్టీరియా, వైరస్‌లతో స్పందించినప్పుడు ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు రసాయనిక చర్య అంటే కాండోమ్‌కి ఉన్న రసాయనాలు ఏవైతే ఉంటాయో ఇవి వాటితో చర్య జరిపి ఇన్ఫెక్షన్‌ని బట్టి రంగుని మార్చేస్తాయి. సో, ఏంటంటే ఇది ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు మనం కండోమ్ ఏదైతే పెట్టుకుంటామో దీని కలర్ చేంజ్ అవుతుంది. బాక్టీరియా ఒకవేళ ఉంటే వెంటనే మనం డాక్టర్‌ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎలాంటి కలర్స్ చేంజ్ అవుతుంది, ఎలాంటి వ్యాధుల్ని గుర్తిస్తుంది అనేది కూడా ఒకసారి డీటెయిల్‌గా చూద్దాము. గ్రీన్ కలర్ వస్తే పెట్టుకున్న కండోమ్ గనక గ్రీన్ కలర్‌లో గనక చేంజ్ అయితే క్లామిడియా అనే వ్యాధి ఉన్నట్టు. సో, క్లామిడీ వ్యాధి అనేది కూడా సుఖ వ్యాధే. ఇది కూడా ఏంటంటే ఒక బొబ్బల్లాంటివన్నీ వస్తాయి. వీటికి పెయిన్ ఉండదు. బట్ ఇచ్చింగు, ఎర్రగా ఉండడం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి దానికి. సో, ఇది రాను రాను కూడా ఒక భయంకరమైన వ్యాధిగా పరిగణించే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది ఇతరులకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్ కోర్స్ చేయడం గాని ఇలాంటివి ఏమైనా చేస్తే అండ్ ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే బ్లూ కలర్ వస్తే సిఫిలిస్ ఇది కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి. పర్పుల్ కలర్ వస్తే హెచ్‌పివి
ఉన్నట్టు. అండ్ యెల్లో కలర్ వస్తే హెర్పస్ అనే వ్యాధి సోకినట్లు నిర్ధారణ చేసుకోవచ్చు. అలాగే ఈ వినూత్న కాన్సెప్ట్‌కి మాత్రము లండన్‌లో జరిగిన టీన్ టెక్ అవార్డుల్లో ఉత్తమ ఆరోగ్య ఆవిష్కరణ పురస్కారాన్నయితే వీళ్ళు అందుకోవడం జరిగింది. సో, చాలా హ్యాపీయెస్ట్ న్యూసు. ఎందుకంటే సురక్షితమైన శృంగారానికి కండోమ్స్ చాలా హెల్ప్ అవుతాయి. ప్రతి ఒక్కరు గూడా ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్యమైన సంతోషాన్ని పొందడానికి ఈ కండోమ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ప్రస్తుతానికైతే వీటిని కనుగొన్నారు. ఇవి మార్కెట్‌లోకి ముందు ముందుకి రాబోతూ ఉన్నాయి అని చెప్పేసి వైద్యులు గూడా చెప్తూ ఉన్నారు. సో, ప్రతి ఒక్కరు గూడాను ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రివెన్షన్‌నయితే పాటించడం మంచిది. అందరూ గూడా హెల్తీగా ఉంటే మంచిది. ఎందుకంటే వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి కాబట్టి చిన్న చిన్న పిల్లలకు గూడా దీని బారిన పడే అవకాశం ఉంటుంది. సో, వాటి నుంచి గూడా మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది.